సభా అధ్యక్షులు మదర్ గోపాల్ స్వామి గారు, కేరియా గారు, మరి నాతోటి సహచార బంధువులారా, ఒక చిన్న సూచన చేస్తున్నా. నేను ఇప్పుడు మనం మోడల్ బైలా గురించి కేంద్ర స్థాయిలో కనుక మోడల్ బైలా వస్తే మన స్టేట్ దాదాపు దాన్ని అనుకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి జనరల్ బాడీ ఒక సంవత్సరంలో ఒకసారి కానీ, తర్వాత కోరం విషయంలో కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇండియా మొత్తంలో ఒకటే మోడల్ బైలా ఉంటే తప్పనిసరిగా అది మనకు ఉపయోగపడుతుంది. దానికోసం మన ఉన్నటువంటి ఇన్పుట్స్ కనుక ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా కమిటీకి అది చేయడానికి అవకాశం ఉంటుంది. సహకార భారతి తరఫున అనేక గ్రామాలలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్లకు మనను ఆహ్వానిస్తే మేము పేనకాలలో చెప్తున్నాం, ఏ కోఆపరేటివ్ బ్యాంకులోనూ మీరు వేయండి, తప్పనిసరిగా బ్యాంకులన్నీ చాలా బాగున్నాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన అందరం కూడా మన స్ట్రెంగ్తన్గా ఉన్నాం, గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం అని సమాజానికి చెప్పగలిగితే మనకు అనేక డిపాజిట్లు రావడానికి అవకాశం ఉంది. సర్వీస్ చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఇంకా కూడా కొద్దిమంది పెద్దవాళ్ళు, తర్వాత అసోసియేషన్స్ ఫండ్స్, ట్రస్టుల ఫండ్స్ వాళ్ళు ఏంటంటే గుడ్డిగా రాసుకుంటారు, ఏంది నేషనలైజ్ బ్యాంకులా వేయాలి అని ఒకటి రాసుకుంటారు. కాబట్టి ఏంటంటే మనకు అనుకున్న కాడ అలాంటి ట్రస్టులలో మనం ఉంటే కోఆపరేటివ్ బ్యాంకులో కూడా వేయొచ్చు అని రాయించాలి. నేను ఈ మధ్యన 3-4 డీసీఓలతో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పిన, మీరు ఏదైనా సంఘానికి పోతే తప్పనిసరిగా కోఆపరేటివ్ బ్యాంకులు బాగా నడుస్తున్నాయి, అందులో ఏదంటే మీరు ఆ సంఘాల క్రెడిట్ సొసైటీకి కానీ, ఫిషరీస్ సొసైటీస్ కానీ, వీవర్ సొసైటీస్ కానీ, అదేవిధంగా హౌసింగ్ సొసైటీస్ కానీ అన్నిటికీ మీరు తప్పనిసరిగా చెప్పాలని నేను చెప్పిస్తున్నాను కొద్దిమంది డీసీఓలు నాకున్నటువంటి సత్సంబంధాలతో. కాబట్టి మనకు ఎన్నో ఆర్గనైజేషన్లకు మన బ్యాంకులకు కాకుండా హౌసింగ్ సొసైటీలలో, కాబట్టి అక్కడ కూడా మనం రాయించేటప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు కూడా పెట్టొచ్చని మనం రాయిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వేస్తారు. కాబట్టి ఈ విధంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో బ్యాంకులు ఇంకా అభివృద్ధిలోకి వస్తాయి. ఇది ఏంటంటే ఒక విధంగా బ్యాంకులకు స్వర్ణయుగం. కేంద్ర ప్రభుత్వం మనకు ఒక సపరేట్ మినిస్టర్ పెట్టి దాంట్లో అమిత్ షా గారు ఉండడం, అదేవిధంగా రెగ్యులర్గా వారు మానిటర్ చేయడం, అనేక కోఆపరేటివ్ సొసైటీస్కు ట్రైనింగ్ ఇవ్వడం, ఫండ్ కేటాయించడం, ఈ ఎన్సిఐ ద్వారా కానీ మన కోఆపరేటివ్ యూనియన్స్ ద్వారా కానీ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మనం అందిపుచ్చుకొని అందరం కూడా అన్ని బ్యాంకులు మంచి సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.